పాలకుల తాలూకు లక్షణాలు ఎక్కడ దొరుకుతాయి అంటే మన చుట్టూ ఉండేటువంటి సృష్టిలో మనకు కనిపించి ఉపకారం చేస్తున్నటువంటి ఆయా దేవతలలో ఉన్నాయి. దేవతామూర్తి మనకు కనిపించకపోవచ్చు గాని వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్లే తన చుట్టూ ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఉండే ఆ దేవతల లక్షణాలను చూడటం ద్వారా వాటిని తనలో అభ్యాసం చేసుకోవటం ద్వారా పాలక లక్షణాలను సాధించుకోవచ్చు. అలా సాధించుకున్నవాడు పాలకుడు అవ్వటానికి అవకాశం ఉంటుంది. అందరూ పాలకులే అవ్వాలి అని అంటే అందరూ లక్షణాలను చూసి అలవాటు చేసుకోవలసిందే. ఆ లక్షణాలను గనక ఎవరైనా చూసి అలవాటు చేసుకోలేకపోతే వాళ్లకు సహాయకారిగా ఉండేందుకు ఈ లక్షణాలను మేము చెప్పాము అని మైత్రేయ మహర్షి గారు, ఈ స్థావకులు అందరూ అభిప్రాయపడుతున్నారు. మనం ఈ లక్షణాలను అర్థం చేసుకోవటం, వాటిని వెంటనే అభ్యాసంతో తెచ్చుకోవటం అనేది తప్పనిసరిగా చేయాలి. ఎన్నెన్నో పాలనలకి ఉపకరించేటువంటి లోకపాలక లక్షణాలని అభ్యాసం ద్వారా మనం సాధించుకోవాలి.